నీకు ఇష్టమైన అమ్మాయి నీకు దగ్గరైనా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా, ఆఫీస్లో బాస్ తిట్టినా, ఇంట్లో భార్య కొట్టినా, డిసెంబర్ 31 నైట్ అయినా జనవరి 1 నైట్ అయినా, పెళ్లి రోజైనా పుట్టినరోజైనా, సుఖంలోనూ దుఃఖంలోనూ, బాధలోనూ సంతోషంలోనూ ప్రతి మగవాడికి నేనున్నానని ధైర్యం చెప్పి జీవితం అనే బండికి ఒక పెట్రోల్గా మారి మగవాడి కష్టాల జీవిత గమ్యాన్ని చేరడంలో మగవాడికి తోడుగా ఉండే ఒకే ఒక పదార్థం మందు. శుక్రవారం రోజు థియేటర్ల ముందు జనాలు ఉంటారో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు నైట్ మాత్రం వైన్ షాప్ ముందు జనాలు కితకితలాడిపోతూ ఉంటారు. నేను రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ఒంగోలు కలెక్టరేట్ ముందు వాళ్ళ ఊళ్ళో మద్యం దుకాణం కావాలి అని చెప్పి ఆ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ కలెక్టరేట్ ఎదురు ధర్నా చేస్తున్నారు. ఆ క్లిప్ ఒకసారి మీరు చూడండి. మందు తాగితే ఇబ్బంది లేదంటావు? ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకరితో మాట్లాడదాం. చెప్పండి, మీరు కొంచెం మీ గ్రామంలో పెద్ద మనుషులు లాగా ఉన్నారు. ఎక్కువ తాగమండి. 90 తాగుతాం రోజుకి. 90 తాగుతాం రోజుకి. 90 డైలీ తాగాల్సి ఉంది కంపల్సరిగా. ఎక్కడో తాగే కంటే మా ఊర్లోనే మా గ్రామంలోనే తాగి మా ఇళ్ల దగ్గరే ఉంటారని ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో మద్యం షాప్ కావాలని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ వీడియో ఫుల్ లింక్ మన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తాను. మన ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఆ వీడియో చూసేసేయండి. మందు యొక్క ప్రభావం మనుషుల మీద ఎంత ఉంది అని చెప్పడానికి ఆ ఒక్క వీడియో క్లిప్ చాలు. అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువేం కాదు అని చెప్పి అమ్మాయిలు కూడా బీరు తాగుతూ ఫోటోలు దిగుతూ అవి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందు తాగే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు, కానీ ఎక్కడా తగ్గట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మందులో ఒక భాగమైన బీర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయం గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. చూస్తూనే ఉన్నాను. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు కాంతు దేవరకొండ యూట్యూబ్ ఛానల్. మన ఇండియాలో థమ్సప్, 7up, పెప్సీ తాగినట్లు వేరే దేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలు బీరు అలాగే తాగుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను బీర్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు అండ్ బీర్ తాగడం వల్ల వచ్చే నష్టాలు చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. అంతకంటే ముందు అసలు బీర్ ఎలా తయారు చేస్తారు, బీర్లో వాడే పదార్థాలు ఏంటనేవి చూద్దాం. ఇప్పుడు బీర్ తయారు చేసే ప్రాసెస్ని అందరికీ అర్థమయ్యే విధంగా నేను సింపుల్గా చెప్తాను. బీర్ తయారు చేయడానికి మెయిన్గా 4 పదార్థాలు వాడతారు. ఒకటి వాటర్ అంటే నీళ్ళు, సెకండ్ వన్ వచ్చేసరికి ధాన్యాలు గ్రెయిన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఈస్ట్, దాన్ని ఒక పురుగు అనుకోండి, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆప్స్ అంటే అదో రకమైన పువ్వు. సో ఈ 4 పదార్థాలు బీర్ తయారు చేయడంలో వాడతారు. ఇప్పుడు బీర్ ఎలా తయారు చేస్తారో ఆ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ధాన్యాలని నీళ్ళని తీసుకొని వండుతారు. ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో ఉండే ధాన్యాలు వేడి పడతాయో ఆ ధాన్యాల నుంచి షుగర్ ఫామ్ అవుతుంది. ఒక్కొక్క రకం బీర్కి ఒక్కొక్క రకం ధాన్యాలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ధాన్యాలు బాగా ఉడికిన తర్వాత ఆ ధాన్యాలని కుండలో నుంచి బయటికి తీస్తారు. ఇప్పుడు మనకి ఆ కుండలో షుగర్తో కూడిన నీళ్ళు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్ళలో ఆప్స్ని కలుపుతారు. ఆప్స్ అంటే ఇందాక మీకు చెప్పాను ఫ్లేవర్స్ అని చెప్పి. ఆ నీళ్ళలో ఆప్స్ ఎందుకు కలుపుతారు అంటే ఆ నీళ్ళల్లో ఉండే షుగర్ని బ్యాలెన్స్ చేయడం కోసం అండ్ ఆ నీళ్లు పాడైపోకుండా ఉండడం కోసం ఈ ఆప్స్ని దానిలో కలుపుతారు. బీర్ చేదుగా ఉండడానికి కారణం ఈ ఆప్స్. ఇప్పుడు ఆ ఆప్స్ కలిపిన నీళ్ళని చల్లబరుస్తారు. అది చల్లబడిన తర్వాత ఈస్ట్ని ఆ నీళ్ళల్లో కలుపుతారు. సో ఈస్ట్ అంటే నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అదొక రకమైన ఫంగై అని చెప్పి, దాన్ని ఒక పురుగు అనుకోమని చెప్పాను కదా. ఆ ఫంగై ఏం చేస్తుంది అంటే ఆ నీళ్ళల్లో ఉండే షుగర్ని తింటుంది. ఆ షుగర్ని తిని అది ఉమ్ము ఊస్తుంది. అది ఊసిన ఉమ్ములో CO2+ ఎథనాల్ ఉంటుంది. ఆ మిశ్రమాన్నే మనం బీర్ అంటాం. సో బీర్లో మనకి బుడకలు కనిపిస్తూ ఉంటాయి కదా, అదే కార్బన్ డైఆక్సైడ్. బీర్లో ఉండే ఆల్కహాల్ వచ్చేసరికి ఎథనాల్. ఇలా బీర్ తయారు చేస్తారు. సో నేను మళ్ళీ క్లియర్గా మీకు 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ ధాన్యాలని నీళ్ళని వేడి నీళ్ళల్లో మరిగిస్తారు. ఆ ధాన్యాలని నీళ్ళని మరిగించిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే ఆ ధాన్యాలని ఆ నీళ్ళలో నుంచి బయటికి తీస్తారు. బయటికి తీసి దానికి ఆప్స్ అనే ఫ్లవర్స్ని యాడ్ చేస్తారు. థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే ఆ నీళ్ళని చల్లపరిచి ఆ నీళ్ళకి ఈస్ట్ని యాడ్ చేస్తారు. ఫోర్త్ స్టెప్లో ఏంటంటే ఆ ఈస్ట్ ఆ నీళ్ళల్లో ఉండే షుగర్ని తిని CO2ని ఎథనాల్ని రిలీజ్ చేస్తుంది. ఆ CO2 ఎథనాల్ని కలిపిన మిశ్రమాన్ని మనం బీర్ అంటాం. సో ఇప్పుడు బీర్ ఎలా తయారు చేస్తారో అనేది మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బీర్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటనేవి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సమాచారం నేను ఓన్గా క్రియేట్ చేసుకుంది కాదు. కొన్ని దేశాల సైంటిస్టులు కొన్ని వేల మంది పైన రీసెర్చ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారం చేసుకొని నేను ఇప్పుడు ఈ పాయింట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్సెస్ 40% తగ్గుతాయంట.
డార్క్ బీర్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ మన శరీరంలో జీర్ణం బాగా అయ్యేలా చూస్తుందంట. బీర్లో ఉండే ఫైబర్ మన బాడీలో ఉండే చెడు కొవ్వుని తగ్గిస్తుందంట. బీర్ తాగే వాళ్ళ శరీరంలో బి విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుందంట. అంటే B1, B2, B6, B12 విటమిన్స్ బీర్ తాగే వాళ్ళలో ఎక్కువ ఉంటాయంట. బీర్ తాగే వాళ్ళలో బీర్ తాగని వాళ్ళకంటే 30% B6 విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. బీర్లో ఉండే సిలికాన్ మన శరీరంలో ఉండే బోన్ డెన్సిటీ లెవెల్స్ని పెంచుతుందంట. దీని కారణం చేత బీర్ తాగే వాళ్ళ శరీరంలోని ఎముకలు దృఢంగా ఉంటాయి. బీర్ తాగే వాళ్ళకి చక్కని నిద్ర పడుతుందంట. బీర్ తాగే వాళ్ళలో 40 నుంచి 60% హార్ట్ అటాక్స్ రావడం తగ్గుతాయంట. పనిచేసే వాళ్ళలో వాళ్ళ యొక్క స్ట్రెస్ అండ్ ఆందోళన ఈ బీర్ వల్ల మాయమైపోతాయంట. బీర్ తాగడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయంట. సో బీర్ తాగే వాళ్ళలో కీళ్ళ నొప్పులు తక్కువగా ఉంటాయంట. వేడి బీర్ తాగడం వల్ల జలుబుకి చక్కని ఉపశాంతి కలుగుతుందంట. బీర్ తాగే వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అండ్ IBPలు కంట్రోల్లో ఉంటాయంట. బీర్ కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుందంట. ఈ బీర్ మన శరీరంలో ఉండే చెత్తని టాయిలెట్ రూపంలో బయటికి పంపిస్తుందంట. మన శరీరంలో ఉండే విటమిన్ E యొక్క బలాన్ని ఈ బీర్ పెంచుతుందంట. ఈ బీర్ కొన్ని రకాల క్యాన్సర్ సెల్స్ని మన శరీరంలో చంపుతుందంట. మనకి డాండ్రఫ్ రాకుండా కాపాడుతుందంట. అండ్ సెక్సువల్ లెవెల్స్ పెరిగేలా చేస్తుందంట. ఇవి బీర్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు. బీర్ మితంగా తాగితే అమృతం, కానీ అమితంగా తాగితే అదే విషయం. సో ఇప్పుడు బీర్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ బీర్ తాగడం వల్ల వచ్చేది హ్యాంగ్ ఓవర్ వస్తుందంట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి తలనొప్పి. మన తల బాగా బద్దలైపోతూ ఉంటుందంట. బీర్ తాగిన వ్యక్తి తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోలేడంట. బీర్ ఎక్కువగా తాగడం వల్ల వాంతులు, విరోచనాలు ఎక్కువ అవుతాయంట. మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయంట. పోషకాహార లోపం వస్తుందంట. మన లివర్ దెబ్బతింటుందంట. మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ వాస్తుందంట. ప్యాంక్రియాస్ గురించి తెలుసుకోవాలంటే అసలు షుగర్ వ్యాధి ఎలా వస్తుందని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ప్యాంక్రియాస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ వీడియోని మీరు ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఇక్కడ చూడొచ్చు. బీర్ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణకోశ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తాయంట. సో గర్భిణీ స్త్రీలు బీర్ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకి మంచిది కాదంట. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా బీర్ తాగడం వల్ల వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుందంట. బీర్ ఎక్కువగా తాగడం వల్ల మతిమరుపు వస్తుందంట. చాలామంది బీర్ ఎక్కువ తాగి ఆ మత్తులో డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు గురై వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారంట. నువ్వు డ్రింక్ చేసి డ్రైవ్ చేసే ముందు ఒక్కసారి నీ ఇంట్లో ఉన్న మీ అమ్మని, మీ భార్యని, నీ పిల్లల్ని గుర్తు తెచ్చుకో. నీకు యాక్సిడెంట్ అయ్యి నీకేమైనా అయితే నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ఏమవుతుంది అని చెప్పి డ్రైవ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. ఇంకొంతమంది మద్యం బాగా తాగి ఆ మత్తులో డ్రైవింగ్ చేసి ఫుట్పాత్ మీద పడుకున్న జనాల్ని కారుతో గుద్దేస్తున్నారు. ఇంకొంతమంది ఎదురుగా వస్తున్న వాహనాలని యాక్సిడెంట్ చేస్తున్నారు. నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు చేసిన తప్పుకి నువ్వు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కుటుంబం బాధపడుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బీర్ ఎక్కువగా తాగి చాలామంది ఆ బీర్కి ఎడిక్ట్ అయిపోతున్నారంట. నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఈ భూమిపైన మనిషిగా పుట్టిన తర్వాత లైఫ్లో ప్రతి ఒక్కటి టేస్ట్ చేయడం తప్పు కాదు, కానీ దానికి బానిస అవ్వడం చాలా తప్పు. ఇంకా ఫైనల్గా కొంతమంది బీర్ ఎక్కువగా తాగి వాళ్ళ విచక్షణ కోల్పోయి మృగంలాగా మారి ఆడవాళ్ళపైన పడి రేప్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం రేప్స్లో మద్యం మత్తులో జరిగిన రేప్సే ఎక్కువ ఉన్నాయంట. ఇవి ఫ్రెండ్స్ బీర్ తాగడం వల్ల వచ్చే నష్టాలు. ఇంకా ఫైనల్గా కొంతమంది నాకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, ఈ వీడియో చేసి నువ్వు యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి. సో నేను వాళ్ళందరికీ ఒకే ఒక సమాధానం చెప్తాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ముందే మద్యం తాకండి పోతారు అంటే జనాలు వినట్లేదు. నా చిన్న వీడియోలో మద్యం తాకండి అని క్లాస్ పీకితే ఎవరు వింటారండి చెప్పండి. సమాజంలో ఉండే చెడు గురించి యూత్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, దాని గురించి ఆలోచించగలుగుతారు. అదే సమాజంలో ఉండే చెడు గురించి యూత్కి మనం క్లియర్గా చెప్పలేకపోతే వాళ్ళు దానిపైన ఆశపడతారు. ఈ వీడియోలో నేను చేసింది కూడా అదే. ఈ వీడియోలో యూత్కి బీర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మొత్తం చూసి మారడం మారకపోవడం వాళ్ళ చేతుల్లో ఉంది. నేను ఈ వీడియో చేసింది కేవలం యూత్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే, వాళ్ళని పాడు చేయడానికి కాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ కింద లోగో కనిపిస్తుంది కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాగే నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.